న్యూస్9 టీవీ కథనానికి అలాగే విద్యార్థుల సమస్యకి తత్వరమే స్పందించిన కేరళ గవర్నమెంట్ వారి ప్రతినిధులను హైదరాబాద్ కు పంపారు. మొత్తానికి కేరళ నుంచి వచ్చిన థామస్ జాన్ లోక కేరళ సభ మెంబర్, ప్రెసిడెంట్ తెలంగాణ మలయాళీ ఫోరం, బీసీఆర్ నాయర్ లోక కేరళ సభ మెంబర్, వైస్ ప్రెసిడెంట్ పి ప్రదీప్, జాయింట్ సెక్రటరీ కేడి ఉద్దయన్, ఈసీ మెంబర్ కనాథ్ సురేంద్రన్ మరియు న్యూస్9 టీవీ రిపోర్టర్లు కలిసి ఈ సమస్యను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడమే కాక వారి యొక్క 10 డిమాండ్లను రాతపూర్వకంగా వినతి పత్రం మేనేజ్మెంట్ కు అందజేశారు. Not harassment, targeting students. There won't be any punishment on the students who have raised these points. We have all the it's their concern. So that you know, we also need to share the. All of them are doctors. They know how to run the institution. Actually. And we believe in imparting quality education. Okay. And in imparting the education, we have certain values. Okay. Something like maintaining the timings, teaching them to work, and seeing that they learn the work, whether they like it or not. See, once they learn the work, actually my selfishness. Information share. So actually, sorry to interrupt. Your colleagues are doing. Okay, we'll meet them. So We'll meet them together. yeah. All right. Okay. And then you guys can speak. Actually, they have come on behalf of the and they came. Babu Rajesh sir. Salu sir. Isko namanu. Naik sir nama. Abhi Nadira. Surendra. Executive Director. I am around 80% low pass. It is the institution which will lose. It is not the student. Well, at times it happens, sir. Some institutions. No, sir. Management. Forget the other institutes, sir. No. Forget the other institutes, sir. Our institute. We need an assurance on that. See, if students have made some agitation, raised their point of concerns, etc. Sympathetically, we must consider them. You have already considered most of their needs. You have already put it in paper. Now, once it is settled down, they should be allowed to be free at their way in which they need to do the studies as accordingly. Norms that is by you. We have actually concluded the He wants it to be mentioned. Yeah, 1 minute, sir. After sirs actually concluded the meeting there, I myself. నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మందికి డిమాండ్స్ ఉన్నాయి. డ్యూటీ సంబంధించిన విషయము, స్టడీస్ సంబంధించిన విషయము, మళ్ళీ ఫుడ్ సంబంధించిన విషయం, యూనిఫామ్, అలాగా 11 ఐటమ్స్ డిమాండ్స్ మేనేజ్మెంట్ అయితే ఇదన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళ మీదే ఇప్పుడు ఎడ్యుకేషన్ కింద దిగే వాళ్ళ మీద యాక్షన్స్ ఉండదు అని కూడా హామీ ఇచ్చారు. అన్ని మాట మీద అగ్రిమెంట్గా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్గా రాష్ట్ర మేనేజ్మెంట్ వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చారు. దాని ప్రకారం ఎడ్యుకేషన్స్ ఇవాళ పీస్ఫుల్గా క్లోజ్ అయిపోయినాయి. మేనేజ్మెంట్ కూడా హ్యాపీ అయ్యారు, స్టూడెంట్స్ కూడా హ్యాపీ అయ్యారు. వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాము. వాళ్ళు అగ్రీ అయ్యారు, మంచిగా అయిందని అనుకుంటున్నాం. మీరేం సజెస్ట్ చేస్తారు స్టూడెంట్స్కి కానీ మేనేజ్మెంట్ కానీ ఫర్దర్ ఎట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే? ఇది ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్న ఏజ్ గ్రూప్ అంటే 18-19 ఇయర్స్ నుంచి 21-22 ఇయర్స్ వాళ్ళ మధ్యలో అంటే ఆ ఏజ్ ఏంటంటే చాలా టీనేజ్ కాదు, కొద్దిగా అజిటేషన్ ఎక్కువ ఉన్న భావం ఉన్న ఏజ్. దాన్ని బట్టి చిన్న మాటల మీద కూడా వాళ్ళు డిమాండ్ పెట్టుకోవడం,
ఒక కలెక్టివ్గా దగ్గరికి వస్తే అది ఒక అజిటేషన్గా మారిపోవడం కూడా జరుగుతాయి. ఇది స్టూడెంట్స్కి ఉన్న ఒక చిన్న కల్చర్. అది మేనేజ్మెంట్ చాలా అనుభవపూర్వకంగా మంచిగా చూశారు. దాన్ని బట్టి డిస్కషన్ వాళ్ళ ఏమడిగారు అది పెద్దవాళ్ళతో వచ్చే వాళ్ళందరూ కేరళ గవర్నమెంట్ లోక కేరళ సభ మెంబర్స్. అలాగా మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ కేరళది చీఫ్ మినిస్టర్ ద్వారా మాకు ఆదేశం ఇచ్చినాక మేము వచ్చాము. అందుకే మేనేజ్మెంట్ వాళ్ళతో స్టూడెంట్స్ కోసం మాట్లాడినాము. పీస్ఫుల్గా జరిగింది. దానికి మేము మేనేజ్మెంట్కి కూడా స్టూడెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.